సీమోను సీమోను సీమోను, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు నాయన. అంటే ఏంటో తెలుసా, ఈ రాత్రి ఒక ఘట్టం జరగబోతుంది. ఆ ఘట్టం దెబ్బకి నీ విశ్వాసం ఎఫెక్ట్ అయిపోతుంది. అయితే అలా జరగకుండా నీ విశ్వాసాన్ని కాపాడమని, నీ నమ్మిక తప్పిపోకుండా నిలబెట్టమని నేను తండ్రిని వేడుకున్నాను. ఆయన నీకు బలం ఇస్తాడు. నువ్వు విశ్వాసం కోల్పోవు, నిలబెట్టుకుంటావు, నువ్వు నిలబడతావు. తర్వాత నీ సహోదరులను నిలబెట్టు బాధ్యత నీదే అని అప్పచెప్పాడు. అంటే ఏం జరగబోతుందో చెప్పేశాడు. దేవుని బలమైన బాహువు కఠినమైన శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నా వీసుమంతా కూడా నీ విశ్వాసం దెబ్బతినకుండా కాపాడుతుంది.